హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతానండి. సో రీసెంట్ గా మనకి ఈపీఎఫ్ అనేది ఉమాంగ్ యాప్ ద్వారా సో ఒక 3 ఫీచర్స్ అనేవి లాంచ్ చేసింది కదా విత్ ఫేస్ అథెంటికేషన్ తో. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. అయితే దీని మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ సర్వీసులు అవుతాయి దీని ద్వారా, చాలా సింపుల్ గా, ఎందుకంటే కొన్ని విషయాల్లో సింప్లిఫికేషన్ చేసింది దీనికి సంబంధించి. వాటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మనకి ఈపీఎఫ్ రీసెంట్ గా ఉమాంగ్ యాప్ ద్వారా ఒక 3 ఫీచర్స్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఫస్ట్ వచ్చేసరికి యూఎన్ అలాట్మెంట్ అండ్ యూఎన్ యాక్టివేషన్ అండ్ మనకి ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్స్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఈ 3 ఫీచర్స్ ద్వారా మనం చాలా పనులు అయితే చేయొచ్చండి. ఓకే, సో మీకు ప్రీవియస్ లో కూడా చెప్పాను ఏ పనులు చేయొచ్చు అని చెప్పేసి. అయితే చాలా మందికి మెయిన్లీ ఏంటంటే ఇక్కడ యూఎన్ యాక్టివేట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనివల్ల. సో మా సంబంధించిన డీటెయిల్స్ అనేవి అంటే మా ఆధార్ లో ఒకలా ఉంది డేటా అండ్ ఈపీఎఫ్ లో ఒకలా ఉన్న డేటా. సో మాకు యూఎన్ యాక్టివ్ కావట్లేదు ప్రస్తుతానికి అయితేనే. అయితే ఈ ఆప్షన్ ద్వారా అవుతుందా లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో 100% అవుతుందండి. ఓకేనా, 100కి 100% అనేది మీ డేటా ఇన్కరెక్ట్ గా ఉన్నా కానీ సో యూఎన్ అనేది ఇప్పుడైతే యాక్టివ్ అవుతుంది అనమాట. ఉమాంగ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓకే మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి అండ్ అక్కడ మీరు ఓపెన్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా, సో ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ మీద సెర్చ్ చూడండి. ఓకేనా, సో ఇట్లా మీరు లాగిన్ అయిన తర్వాత సో అక్కడ ఏవైతే అంటే మీకు ఏదైతే కావాలో ఆ ఆప్షన్ ని యూఎన్ యాక్టివేషన్ అని చెప్పేస్తుంది కదా. సో దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ సంబంధించిన యూఎన్ నెంబరు అలాగే మీ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటుంది. ముందుగా ఫేస్ అథెంటికేషన్ అయితే జరుగుతుంది, లేదా ఆ తర్వాత అయినా మిమ్మల్ని అడుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో ఇచ్చేసిన తర్వాత మీరు ఓటీపీ వెరిఫై చేసుకోవాలండి. ఓకేనా, సో ఆ తర్వాత మీ డీటెయిల్స్ అనేవి యాజ్ పర్ ఆధార్ ప్రకారం చూపిస్తాయి. జస్ట్ మీరు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఏంటంటే ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు సంబంధించిన ఆ యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది అండ్ దాంతో పాటు డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే మీ మొబైల్ కి అయితే వెళ్తుంది అనమాట. సో దాని ద్వారా మీరు పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవడం లేకపోతే మళ్ళా మీరు రీసెట్ పాస్వర్డ్ ద్వారా కొత్త పాస్వర్డ్ ని జనరేట్ చేసుకోవడం, సో ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం కొత్తగా ఒక యూఏఎన్ నెంబర్ ని అలౌట్ చేసుకోవడం ఆ తర్వాత అట్ ద సేమ్ టైం దాన్ని యాక్టివ్ చేసుకోవడం అట్ ద సేమ్ టైం మనము ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు మనకి అలాంటిదే ఉండేది కాదు. యూఏఎన్ నెంబర్ ని సో అంటే మనకి కొత్తగా అలాట్మెంట్ చేసుకుంటే యూఏఎన్ నెంబర్, సో ఆ నెంబర్ మన దగ్గర ఉండేది కానీ సో మనం దాని ద్వారా ఏం చేసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని యాక్టివ్ చేసుకోవడం, లాగిన్ అవ్వడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఒకటి నేను క్రియేట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో, సో మీరు చూడండి. సో ఆ తర్వాత సో చాలా మంది యూఎన్ నెంబర్స్ డియాక్టివేట్ అవుతున్నాయి అండ్ ఫ్రీజ్ అవుతున్నాయి కదా. సో చాలా మంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో యాక్టివ్ చేసుకోలేకపోతున్నారు. అంటే పర్టికులర్ యూఎన్ నెంబర్ అనేది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ వల్ల కానివ్వండి లేకపోతే అదర్ యాక్టివిటీ వల్ల కారా సో అది డియాక్టివేట్ అయిపోతుంది అనమాట. లాగిన్ అవ్వలేకపోతున్నారు, ఫ్రీజ్ అయిపోతుంది యూఎన్ నెంబర్. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకి 3 ఆప్షన్ ఉంది కదా, ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్ అని చెప్పేసి. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఫేస్ అథెంటికేషన్ చేసి మొత్తం కంప్లీట్ చేసి మీరు బ్యాక్ వచ్చి మీరు ఒకసారి లాగిన్ అవడానికి ట్రై చేయండి. సో 100% మీకు లాగిన్ అవుతుంది, లేదా మీరు కొత్తగా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా మంది పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోలేని పరిస్థితి, ఎందుకంటే యూఎన్ నెంబర్ డియాక్టివేట్ అయిపోయింది కాబట్టి. సో డియాక్టివేట్ అయిన వాళ్ళు కూడాను ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఓకేనా, ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్స్. ఓకేనా, సో ఈ ఆప్షన్ ద్వారా మీరు మరలా మీ అథెంటికేషన్ చేసుకునే ఫేస్ అథెంటికేషన్ సో మీరు లాగిన్ అవ్వచ్చు, అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క డియాక్టివేట్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో, ఫ్రీజ్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది మీకు పోతుంది అనమాట.
ఓకే, నిజంగా ఈపీఎఫ్ఓ ఒక మంచి ఫీచర్స్ అయితే, ఒక 3 మంచి ఫీచర్లు అయితే తీసుకొచ్చింది నిజంగా. ఓకే, సో మీరు ట్రై చేయండి, 100% అవుతుంది. అట్లాగే కొంతమంది ఏంటంటే ఆధార్ యాడ్ అవట్లా, అంటే యూఎన్ నెంబర్ యాక్టివ్ అయిపోతుంది బట్ ఆధార్ లింక్ కావట్లేదు కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఆల్రెడీ యాక్టివేట్ అయిన యూఎన్ నెంబర్స్ కి సో ఫేస్ అథెంటికేషన్ ఇచ్చారు కదా. సో అట్లా చేస్తే తప్పనిసరిగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఆధార్ ప్రకారం. అండ్ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీ ఆధార్ లింక్ చేసుకోవచ్చు అనమాట ఈపీఎఫ్ అకౌంట్ లో. ఈ విషయాన్ని గమనించాలి. సో ట్రై చేయండి, సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్ ద్వారా, అంటే పర్సన్ ఉంటే కానీ మనం చేయలేం కాబట్టి, సో ఇది మీకు అట్లా నోటి ద్వారా చెప్తున్నాను. ఓకేనా. సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే సో కన్సల్టెంట్ వాళ్ళు లేకుండా కూడా మనము ఇదంతా చేసుకునే అవకాశం అయితే ఈపీఎఫ్ఓ మనకి పూర్తిగా చేస్తుంది. సో మేబీ నేనైతే అనుకోవడం, ఎందుకంటే ఒక యాప్ అయితే క్రియేట్ చేస్తారు, బ్యాంకింగ్ వ్యవస్థలో ఇదంతా మారిపోతుంది అనమాట. సో థర్డ్ పర్సన్ ఎవరు లేకుండా, ఓకేనా, సో కన్సల్టెంట్ వాళ్ళు సహాయం లేకుండా, సో వాళ్ళకి మీరు ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి ఇవన్నీ చేయించుకోకుండా చేసేస్తుంది. సో అంతా కూడా ఇక వాళ్ళే చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫ్యూచర్ లో ఇదంతా కూడా ఈపీఎఫ్ఓ కొత్త విధానం అయితే ఈ 3.0 తర్వాత అంతా మారిపోతాయి. ఓకే, సో కన్సల్టెంట్ వాళ్ళు కూడా ఇక ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో చూద్దాం ఇంకా సో ఏ ఫీచర్స్ తీసుకొస్తుందో. సో ప్రస్తుతానికి అయితే యూఏ నెంబర్ మీరు యాక్టివ్ చేసుకోవచ్చు, ఎట్లా ఉన్నా మీ డీటెయిల్స్, అలాగే డియాక్టివేట్, అలాగే ఫ్రీజ్ అయిపోయిన ఐడీస్ కూడా ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఆధార్ సీడ్ కాని వాళ్ళు కూడా సో ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ద్వారా సీడ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మీరు ట్రై చేయండి. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి, చాలా మందికి దీని మీద అయితే డౌట్ ఉంది. సో అందుకే నేను డెడికేట్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు వీటి మీద కూడా డెడికేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.